హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ ఇన్స్టిట్యూట్ సిరి. సో ఈరోజు అయితే ఈ బ్యూటిఫుల్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాము. ఇన్ కేస్ మీకు ఈ కుర్తీ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇందులో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇప్పుడైతే కుర్తీ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. సో నేను ఇక్కడ వచ్చేసి 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పెద్ద పన్నా కాబట్టి నాకు 2 మీటర్స్ సరిపోతుంది. అది హాఫ్ హ్యాండ్స్ కావాలి కాబట్టి 2 మీటర్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట నాకు. నేను లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు లైనింగ్ నేను ఇలా 4 ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకున్నాను, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకున్నాను. టోటల్ 4 ఫోల్డ్స్ అనమాట. సో ఇటు సైడ్ ఉన్నది క్లోజ్డ్ సైడ్, అటు సైడ్ ఉన్నది ఓపెన్ సైడ్. క్లోజ్డ్ సైడ్ నా సైడ్ ఉంది, ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉంది. సో మీకు లెంత్ ఎంత కావాలో అంత లెంత్ తీసుకోవాలి. నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొద్దిగా లెంత్ తక్కువ కావాలి. సో నేను దానికి అకార్డింగ్లీ లెంత్ తీసుకున్నాను. సో లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్. ఎప్పుడైనా సరే మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. బిగినర్స్కైనా ఇది ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు షోల్డర్ ఎంత తీసుకుంటే ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ ఎడ్జ్ నుంచి 1.5 మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి నేను ఆర్మ్ హోల్ షేప్ ఇచ్చేస్తున్నాను. సో అక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి నేను ఇక్కడ 19 మార్క్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే 21కి మార్క్ చేసుకోవాలి. ఇక నేను షార్ట్ కాబట్టి నాకు 19 సరిపోతుంది. మీరు మీడియం హైట్ లేదా హైట్ ఉంటే 21 పక్కా తీసుకోవాలి. మీరు ఒక 5 ఇంచెస్ అలా ఉంటే 19 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3 పార్టీషన్స్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్, దాని తర్వాత వేస్ట్ మెజర్మెంట్, దాని తర్వాత హిప్ మెజర్మెంట్. ఇప్పుడు మీ చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే అంత డివైడెడ్ బై 4 చేసి +2 సీమింగ్ అలౌన్సెస్ అంటే ఖర్చు ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ నాది వచ్చేసి 32 డివైడ్ బై 4 అంటే 8 +2 మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇక్కడ వేస్ట్ మెజర్మెంట్ కూడా అదే. హిప్ మెజర్మెంట్కి వచ్చేసరికి నాది 36 డివైడ్ బై 4 అంటే 9 ప్లస్ నేను ఇక్కడ 1 ఇంచ్కే మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నది 1 ఇంచ్ ఇనఫ్ అండి. అంతకన్నా ఎక్కువ పెడితే ఆ సైడ్ అన్నది లావుగా వచ్చేస్తూ ఉంటుంది. సో అంత లావుగా వచ్చినా మనకి బాగా కనిపించదు. సో 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే 4 ఫోల్డ్ చేసుకున్నాను. సో చూసారా, ఇక్కడ నేను హ్యాండ్స్కి క్లాత్, ఆ సైడ్ ఉన్న క్లాత్ యూజ్ చేద్దామని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను 4 ఫోల్డ్స్. నార్మల్గా అయినా మీకు ఏదైనా డ్రెస్ మెటీరియల్స్ అదే ఇచ్చినప్పుడైనా ఇలా క్లాత్ ఎక్కువ ఇచ్చినప్పుడు మీరు మొత్తం ఇలా ఫోల్డ్ చేసి ఆ సైడ్ క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఆ సైడ్ క్లాత్ని మనం హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసేయాలి. సో లెంత్ ఎంత కావాలో అంటే నాకు ఇక్కడ ఫుల్ లెంత్ కావాలి. సో నేను ఫుల్ లెంత్ ఉంచేసాను. సో దానికి అకార్డింగ్గా మీరు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక చూసారు ఎలా ఉందో. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము. దానికోసం ఫస్ట్ అయితే నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసాను, బట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి తీసాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా 4 ఫోల్డ్ చేసుకుందాము. ఇటు సైడ్ వచ్చేసి క్లోజ్డ్ సైడ్, అటు సైడ్ వచ్చేసి ఓపెన్ సైడ్. సో క్లోజ్డ్ సైడ్ నుంచి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. విత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడ పైనుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని హారిజాంటల్గా ఇంకొక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ అలౌన్సెస్ తీసుకున్నాను, అంటే 7 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా మార్క్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దాన్ని కట్ చేసేయడమే. సేమ్ ఇదే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేయడమే. ఇక్కడ హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాను, విత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను, అంటే ఆర్మ్ రౌండ్ 10 ఇంచెస్ అనమాట. అంటే ఓపెన్ చేస్తే మొత్తం 20 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ కట్ చేసేసుకుందాము. నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సెపరేట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాము. షోల్డర్ విత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ కూడా నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. బోట్ నెక్ కానీ మరీ 3 ఇంచెస్ అలా అయితే పైకి వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. సో అందుకని నేను ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకుంటాను. ఇన్ కేస్ మీకు కొద్దిగా పైకి కావాలంటే 1 ఇంచ్ మీరు తగ్గించి 3 ఇంచెస్ తీసుకోవచ్చు. మరి 3 ఇంచెస్ అయితే ఏదో మెడకి పట్టేసినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని నేను 4 ఇంచెస్ తీసుకుంటాను అనమాట.
సో 4 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ చాలా సింపుల్గా కావాలి, మొత్తం క్లోజ్డ్గా. అందుకని నేను సేమ్ విత్ వచ్చేసి 4 ఇంచెస్, లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. సో బోత్ నెక్స్ కట్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్లో ప్లేస్ చేసుకొని అందు మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకుంటాము. ఇలా దీనికి చుట్టూ నేను పిన్స్తో సెక్యూర్ చేసేస్తాను. ఈ పిన్స్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. మీరు జస్ట్ 20 రూపీస్తో దొరికిపోతాయి ఇది మీకు బయటికి వెళ్తే. బట్ ఇది చేస్తే ఏంటంటే మనకి క్లాత్ అటు ఇటు జరగదు. మెయిన్ ఇలాంటి క్రేప్ ఫ్యాబ్రిక్స్లో అలా అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఈ పిన్స్తో సెక్యూర్ చేసుకొని మీరు అప్పుడు స్టిచ్ చేయండి. సో సేమ్ నేను ఇలా నెక్ చుట్టూ ఇలా ఒక స్టిచ్ వేసేసాను. కట్ చేసేసి నేను టర్న్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మనం స్టిచ్ వేసుకున్నప్పుడు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి రాకూడదు, అలాగని మన మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోకూడదు. అలా చూసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. చూసారా, ఇలా టర్న్ చేసి స్టిచ్ వేసాక ఇలా ఉంది. సో ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసేస్తాను ఇలా స్టిచ్ వేసి. సో దట్ మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది. తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో స్టిచ్ వేసేసాక చూసారా ఎలా ఉందో. సేమ్ బ్యాక్ నెక్ కూడా నేను అలానే స్టిచ్ వేసి టర్న్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్, ఇన్విజిబుల్ షోల్డర్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారా, ఇలా ఒకదాని మీద ఒక ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ ఎడ్జ్ నుంచి ఇలా వెనక్కి తిప్పుకోవాలి. చూసారు కదా, అంటే ఒక ఆ మధ్యలో ఉన్న లేయర్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్తో ఇలా కవర్ చేస్తున్నట్టు అనమాట. ఇలా కవర్ చేశాక దానిపైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి 2 ఇంచెస్. మీరు మళ్ళీ ఒకసారి స్లో చేసి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇలా స్టిచ్ వేసుకొని ఓపెన్ చేస్తే చూసారా మనకి షోల్డర్ స్టిచ్ అనేది కనిపించదు అనమాట. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ వేస్తున్నాను. సేమ్ హ్యాండ్స్ వచ్చేసి రైట్ సైడ్లో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్లో ప్లేస్ చేసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర మొత్తం అంతా స్టిచ్ వేసేసి ఇలా టర్న్ చేసి దానిపైన ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. మేము ఇలా టర్న్ చేసి స్టిచ్ వేసుకున్నప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బయటికి రాకుండా, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లోపలికి వెళ్ళకుండా నెమ్మదిగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్ అలా స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా ఈ ఆర్మ్ రౌండ్ కూడా ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో దట్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. మనం హ్యాండ్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇలా 2 హ్యాండ్స్ అయిపోయాక ఆర్మ్ హోల్కి హ్యాండ్స్ జాయిన్ చేసడమే. ఆల్మోస్ట్ అయిపోయింది మన కుర్తీ. ఇలా రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ స్టిచ్ వేసేసుకోవడమే. వీడియో అర్థమయ్యేటట్టు చెప్తున్నానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డ్స్ ఇక్కడ మీ ఫిట్టింగ్ అంటే మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇందాక నేను కట్ చేసినప్పుడు చూశాను కదా, చెప్పాను కదా షోల్డర్ నుంచి 19కి మార్క్ చేసుకున్నానని. సేమ్ అలా మార్క్ చేసుకొని ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అలా, మిగతా 1 ఇంచ్ ఏమో నేను అక్కడ ఫోల్డ్ చేసుకుంటాం కదా, దానికి వదిలేసాను. ఇప్పుడు మన మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ చేసుకుందాం. మీ చెస్ట్ మెజర్మెంట్ డివైడ్ బై 4 ఎంతైతే అంతకు మార్క్ చేసుకోండి. సేమ్ హ్యాండ్ మెజర్మెంట్ కూడా చూసి మార్క్ చేసుకొని మనది ఫిట్టింగ్ అంతా ఈ మార్కింగ్ మనం ఎంత ప్రాపర్గా చేసుకుంటాం అనేది ప్రాపర్గా చేసుకుంటే అంత బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మొత్తం ఫిట్టింగ్ చేసేసాను. ఇప్పుడు మనకి రిమైనింగ్ 1 ఇంచ్ ఉంది కదా, దాన్ని మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేయడమే. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇలా నెమ్మదిగా ఫోల్డ్ చేస్తూ క్లాత్ ఎటు జరగకుండా స్టిచ్ వేసుకోండి. సో మనం ముందుగా ఇలా లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే 2 అటు ఇటు జరగకుండా ఉంటాయి. మనం ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా చూసారా, ఈ కట్స్ దగ్గర జస్ట్ నీడిల్ని ఆ పాదంని ఇలా పైకెత్తి సూదిని లోపలే ఉంచండి. అప్పుడు మీరు స్టిచ్ వేసుకుంటే ఈజీగా వస్తుంది మీకు. సో ఇలా మొత్తం అంతా 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకోవడమే.
చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. దీన్ని మీరు లెగిన్తో పేరప్ చేయొచ్చు, లెగిన్ వేసి దుపట్టా వేసుకొని అలా పేరప్ చేయొచ్చు, లేదంటే యాంకిల్ అండ్ జీన్స్ వేసుకొని పేరప్ చేయొచ్చు, లేదు అనుకుంటే ప్లాజోతో కూడా మీరు పేరప్ చేయొచ్చు. సో ఇలాంటి కుర్తీస్ నీట్గా ఆఫీస్ వేర్కి, కాలేజ్కి వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you in next video. Until then, take care. Bye bye.